డ్రీమ్స్ కమ్ ట్రూ. అదే ప్యాంగాంగ్ లేక్. మ్యాప్ మాత్రం అటు లెఫ్ట్ చూపిస్తుంది, బట్ వెళ్ళాల్సింది రైట్. ఏడేడ బోల్ట్ లూజ్ అయినాయో దిగినాక చూసుకోవాలి. ఒకసారి హార్సెస్ చూడండి, చాలా బాగుంది వ్యూ. కంప్లీట్ వ్యాలీ మధ్యలో నుంచి వెళ్తున్నాం. బ్రీజ్ చాలా ఉంది. ఓ మై గాడ్. చూసారుగా వాటర్ క్రాసింగ్. ఇచ్చిపోవాడు ఎట్లుంది. నాకైతే నిజంగా చాలా భయం అయింది వాటర్ క్రాసింగ్. కానీ మన బేబీ మంచిగా తీసుకొచ్చింది. నేను పడతా అనుకున్నా కింద. ఒక దగ్గర అయితే నాకు కాళ్ళ హైట్ అందలేదు, బట్ నేను గివప్ వెళ్ళే అండ్ మన బండి కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేసింది. ఈజీగా టేకప్ చేసుకున్నా. లిటరల్లీ నా మోకాల వరకు వచ్చాయి వాటర్. అండ్ బండి ఇంజన్ కూడా ఆఫ్ కానివ్వలేదు. థ్రాటల్ ఇస్తూనే ఉన్నా క్లచ్ పట్టుకొని. సో దానివల్ల సైలెన్సర్లోకి వాటర్ పోలేదు, బైక్ కూడా ఆఫ్ అవ్వలేదు. వావ్, చాలా బాగుంది. ఆడినాకు ఆడినా అటువా. వ్యూ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్గా బ్లూ, బ్లాక్, యాష్, గ్రీన్, ఆరెంజ్. అదిగోండి అక్కడ, అదే ప్యాంగాంగ్ లేక్. చిన్న వ్యూ, ఇంకా చాలా వెళ్ళాలి. అదిగోండి చూడండి, ప్యాంగాంగ్ లేక్. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి వ్యూ ఉంటుంది, అప్పుడు చూపిస్తాను నేను. స్ట్రైట్ వచ్చాక ఇక్కడ వి జంక్షన్ వచ్చింది. లెఫ్ట్ వెళ్తే పోబ్రాంగ్ విలేజ్, రైట్ వెళ్తే ప్యాంగాంగ్ టియోసే లేక్. బట్ మ్యాప్ మాత్రం అటు లెఫ్ట్ చూపిస్తుంది, బట్ వెళ్ళాల్సింది రైట్. ఈ వీడియో ఇస్తున్నాను, మేక్ ఇట్ ఎ రిమైండ్. రైట్ సైడ్ వెళ్తే ప్యాంగాంగ్ లేక్. గాయ్స్ వచ్చేసాము ప్యాంగాంగ్ లేక్. ఫైనల్లీ వి రీచ్ ప్యాంగాంగ్ లేక్. Wow. Oh my God. Look at the view. Finally Pangong. ఎప్పటి నుంచో అనుకున్నా ప్యాంగాంగ్ లేక్. ఫైనల్లీ వి రీచ్డ్ ప్యాంగాంగ్. డ్రీమ్స్ కమ్ ట్రూ. మా బ్యాచ్ ముందెళ్తుంది. ఆ ముందెళ్తున్న 4 బైక్స్ మాయే. Look at the view. కానీ ఆ వాటర్లో కాల్చిల్లి అని పెట్టమంటే 1000 రూపాయలు ఫైన్. నిజంగా వేరే లెవెల్ ఉంది ప్యాంగాంగ్ లేక్. ఇది జస్ట్ స్టార్టింగే, ప్యాంగాంగ్ లేక్ స్టార్టింగే. ఇంకా చాలా ఉంది ముందు. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ. ఇంత బ్లూ కలర్ వాటర్ మనకి ఎక్కడ కనిపించవు, ఎక్కడ కనిపించవు. ఇంత బ్యూటిఫుల్ వాటర్. బా నిజంగా ఎంత బాగుంది చూడండి. మొత్తం అక్కడి వరకు వాటరే. ఇది ప్యాంగాంగ్ లేక్ దగ్గర స్టేస్ ఇవి. బా
నిజంగా చూస్తున్నప్పుడు చూడాలనిపిస్తుంది వ్యూ. ముందుకు వెళ్ళిన తర్వాత ఆగి నీట్గా వీడియో తీసుకుందాం. చిన్న వాటర్ క్రాసింగ్ కానీ మనం దాటట్లేదు దాన్ని. పాపం పెద్ద వాటర్ క్రాస్ దాటినామో సగం ఆల్మోస్ట్ తడిచిపోయినా, బట్ ఏం కాలే. వాటర్ అన్నీ ప్యాంగాంగ్లోనే కలుస్తున్నాయి. వెయిటింగ్ ఫర్ లొకేషన్. ఇక్కడ నో నెట్. మూవ్. మొత్తం ఫారినర్స్, మొత్తం బ్యాచ్ ఫారినర్స్ ఉన్నారు. ట్రావెలింగ్ పిచ్చోళ్ళు. మాంగాంగ్ ఇప్పుడు అక్కడికి వెళ్తాం మనము. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఇదే ప్యాంగాంగ్ స్టే. ఇదంతా బండి ఆఫ్ రోడ్. ఏడేడ బోల్ట్ టైట్ అయినాయో ఏడేడ లూజ్ అయినాయో దిగినాక చూసుకోవాలి. చాలా ఆఫ్ రోడ్ ఉంది. ఒక్కసారి వ్యూ చూడండి. నిజంగా ఎంత కష్టపడి వచ్చినా కానీ తక్కువే. అంత మంచి వ్యూ. బాబా ప్యాంగాంగ్ లేక్ రీచ్ అయిపోయాము. ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకొని వచ్చాము. వెనుకుంది కదా లేక్, ప్యాంగాంగ్ లేక్. వెనక స్నో క్యాప్స్ ఉన్నాయి. ఇదంతా స్నో క్యాప్స్. వచ్చేసాం ప్యాంగాంగ్ లేక్. ఇదే ప్యాంగాంగ్ లేక్. ప్రెజెంట్ మెరాక్లో స్టే చేస్తున్నాము ఈరోజు నైట్. చాలా బాగుంది. పర్ హెడ్ మాకు వచ్చేసి 900 ఛార్జ్ చేస్తున్నారు విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో రేపు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకుని మేము హ్యాండ్లేక్కి స్టార్ట్ అవుతాము. ఒక్కసారి స్టే చూపిస్తాను చూడండి. ఇది స్టే ఎంట్రన్స్. ఇట్లా స్టే ఎంట్రన్స్ అనగానే నరేష్ అన్న ఇది మా రూమ్. అండ్ మేము గుర్కా పెడితే నరేష్ అన్నకి ప్రాబ్లం అంట. సో ఇక నరేష్ అన్నకి రూమ్ ఇచ్చారు. లైట్ వేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఏమో ఇంట్లో పవర్ లేదు. సో ఇది నరేష్ అన్న రూము. కంప్లీట్ స్టేస్. ఇది కూడా ఒక రూము. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఉన్నాయి. ఇది ఒక రూము. అండ్ ఇది చూడండి, వీళ్ళ కల్చర్లో తినడానికి ఇది కంప్లీట్. ఇది వీళ్ళ కల్చర్లో చూడొచ్చు. ఈ మేడమే మనకి వంట వండి పెడుతుంది. అంటే ఏజ్డ్ ఇప్పుడు కొంచెం, బట్ నిజంగా చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు మాకు. వి లవ్డ్ ఇట్. అండ్ మా కిచెన్ చూపిస్తాను. ఇంట్లో పాప ఏదండి, ఇది మేము తినేది ఇది. అండ్ ఈమెనే మాకు తినిపిస్తుంది. అండ్ వీళ్ళు వండి పెడుతున్న కిచెన్ కూడా చేయిస్తాను. ఇదే కిచెన్ వీళ్ళది. ఫుడ్ వండి పెట్టేశారు. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.